టీజర్ గురించి ఈ విషయం తెలియని కారణంగా ఓ స్టేట్లో ఏం జరిగిందో తెలుసా? ఒక వ్యక్తి ప్రాణాలనే కోల్పోయాడు. ఒక్క స్టేట్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం చాలామంది ఎలక్ట్రిక్ గీజర్ వాడడం వల్ల తమ ప్రాణాలు కోల్పోతున్నారని మీకు తెలుసా? ఒక్కసారి నా వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇది వర్క్ చేస్తుంటే మీరు ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గ్లీజర్ వాటర్ కనెక్షన్ సరిగ్గా ఇచ్చిన తర్వాత మాత్రమే మనము గ్లీజర్ను వాడాలి ఫ్రెండ్స్. లేదు అంటే అది పేలిపోయే అవకాశం ఉంది. స్నానం చేసే సమయంలో గ్లీజర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్లో ఉండకూడదు. ఒకవేళ ఆన్లో ఉంటే షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రాణాలు పోయే ప్రమాదమే ఉంది. ఎందుకంటే గ్లీజర్ కాడ వాటర్ ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అవుతుంది, అది మన ప్రాణాలకి ముప్పు. గ్లీజర్ ఆఫ్ చేసి మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. లేదు అంటే అది ఎలక్ట్రిక్ షాక్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి టెస్టాల్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన భద్రతే మనకు సేఫ్టీ. కాబట్టి గ్లీజర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా భద్రత కోసం ఒక టెస్టాన్ని యూజ్ చేసి మనం ఆ ఎలక్ట్రిక్ షాక్ వస్తుందో లేదో పరీక్షించుకోవాలి. ఒకవేళ గ్లీజర్ ఆఫ్ చేసినప్పటికీ కూడా షాక్ తగులుతుంటే అంటే లేదా టెస్టర్కు వెలుగుతుంటే లోపల ఉన్న కాయిల్ పాడైపోయిందని అర్థం అని మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనము ఒక్కొక్క దాన్ని టెస్ట్ చేసుకుంటూ పోయి గ్లీజర్ వర్కింగ్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీరు గ్లీజర్ రెగ్యులర్గా వాడుతున్నారైతే 60 రోజులకు ఒకసారి ఈ ఎలక్ట్రిక్ గ్లీజర్ కాబట్టి ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించుకొని దాన్ని మెయింటెనెన్స్ చేయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన ప్రాణం మన ముఖ్యం కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.